దేవుని చేత సృష్టించబడిన మనందరం ఆయన దృష్టిలో ఎంతో విలువైన వారమే. కానీ ఇది గ్రహించలేని కొందరు దేవుని పని ఏదైనా చెయ్యాలంటే ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అంటూ తమను తాము తక్కువగా చూసుకుంటూ దేవుడు వారిని ఎంత గొప్పగా చూస్తున్నారో గ్రహించలేకపోతున్నారు. దేవుని పనిలో వెనకడుగు వేస్తున్నారు. ప్రియమైన మిత్రమా, బైబిల్లో ఆనాటి భక్తులు సాకులు చెప్తే దేవుడు వారిని ఏ విధంగా ధైర్యపరిచి ముందుకు నడిపించారో ఒక్కసారి ఈ పాటలో విందామా? సృష్టిలోన అద్భుతం నీవు మానవా, నీ పనికి ఉపనమ్మకమేలా. సర్వ సృష్టికర్త నిన్ను సృజించనే, నిన్ను నీవు నిందించుటేలా. జీవదాత తన ఊపిరిని నీకు పంచనే, నీవు తనకెంతో ప్రాణమే కదా. కళ్ళు తెరిచి చదువు ఒక్కసారి జీవ గ్రంథమే, సర్వభూమికై ఏలికగా నిన్ను చేసేగా. నువ్వంటే ప్రాణమే, నువ్వంటే ప్రాణమే. సృష్టిలోన అద్భుతం నీవు మానవా, నీ పనికి ఉపనమ్మకమేలా. సర్వ సృష్టికర్త నిన్ను సృజించనే, నిన్ను నీవు నిందించుటేలా. మోషేను తన పనికై పిలిచెనుగా, అయ్యో తన బలహీనత చూసి వెనుక తిరిగగా. యెరెమియాను తన పనికై పిలిచెనుగా, అయ్యో బాలుడనే అని చెప్పి భయపడేగా. కానీ దేవుడే వారి విలువ తెలియజేసగా, వారు తనకెంతో ప్రత్యేకమని. అది విన్న వీరు వెంటనే భయము విడిచెగా, దేవుని ఆశ్రయించి వారికిచ్చిన పని ముగించేగా. మరి నీవు మిత్రమా, మరి నీవు మిత్రమా. సృష్టిలోన అద్భుతం నీవు మానవా, నీ పనికి ఉపనమ్మకమేలా. సర్వ సృష్టికర్త నిన్ను సృజించనే, నిన్ను నీవు నిందించుటేలా. సౌలును తన పనికై పిలిచెనుగా, అయ్యా నా గోత్రము చిన్నదని చెప్పెనుగా. గిద్యోనును తన పనికై పిలిచెనుగా, అయ్యా నేను కనిష్ఠుడనని తెలిపెనుగా. అయినా నేమి నేను నీకు తోడు ఉంటానని దేవుడే వీరికి అభయమిచ్చెగా. అది విన్న వీరు వెంటనే ముందడుగు వేసెగా, శత్రువుల మీద విజయమొంది సింహాసనం అధిష్ఠించెగా. మరి నీవు మిత్రమా, మరి నీవు మిత్రమా. సృష్టిలోన అద్భుతం నీవు మానవా, నీ
నీ పనికి ఉపనమ్మకమేలా సర్వ సృష్టికర్త నిన్ను సృజించనే నిన్ను నీవు నిందించుట ఎలా దేవుడే తన పనికై ఆలోచించగా అయ్యా నేనున్నానని యెషయా చెప్పెనుగా దావీదును తన పనికై ప్రతిష్ఠించగా అయ్యా చిత్తమండి అని చెప్పి తల వంచగా నీవు కూడా వీరిలాగా దేవుని ఆశ్రయించితే నీ భవిష్యత్తును మార్చే గనుడే నిన్ను నీవు చూసినంత కంటే ఎంత గొప్పగా నిన్ను మలచుకొని అనేకులకు మాదిరిగా చేసే దేవుడే ఇది నమ్ము మిత్రమా ఇది నమ్ము మిత్రమా సృష్టిలోన అద్భుతం నీవు మానవా నీ పనికి ఉపనమ్మకమేలా సర్వ సృష్టికర్త నిన్ను సృజించనే నిన్ను నీవు నిందించుట ఎలా జీవదాత తన ఊపిరిని నీకు పంచెనే నీవు తనకెంతో ప్రాణమే కదా కళ్ళు తెరిచి చదువు ఒక్కసారి జీవ గ్రంథమే సర్వభూమికై ఏలికగా నిన్ను చేసేగా నువ్వంటే ప్రాణమే నువ్వంటే ప్రాణమే ఇది నమ్ము మిత్రమా ఇకనైనా మారుమా మిత్రమా, మన జీవితం ఒక విశిష్టం. ఆ విశిష్టమైన జీవితం దేవునికి మాత్రమే ప్రతిష్టం. ఈ విషయాన్ని మరచి కొందరేమో సొంత కార్యాలలో, మరికొందరేమో నేను చేయగలనా అన్న న్యూనతా భావనలో కొనసాగిపోతున్నారు. ఇది ఏమాత్రమూ మనకి మంచిది కాదు. దేవుని పని చేయడం మనకు దొరికిన భాగ్యం. ఆ పని నాది కాదు అని సాకులు చెప్పి తొలగడం మన దౌర్భాగ్యం. దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను కొనసాగించడం మన కర్తవ్యం.